నీ పేరేంట్రా? విజయలక్ష్మి. విజయలక్ష్మి. మీ ఏజ్ ఎంత? 23. 23 సంవత్సరాలు. పెళ్ళి ఎన్నాళ్ళైంది? 4 years. 4 years అయింది. నీకేంటి ప్రాబ్లం? ఆ తల్లిదండ్రులు లేరు మేడం. అమ్మ నాన్న లేరా? అంటే ఎలా? చనిపోయారు. నీకు పెళ్ళికి ముందా పెళ్ళి తర్వాత? పెళ్ళి కాకముందు నాన్న చనిపోయారు, పెళ్ళి అమ్మ చనిపోయారు. పెళ్ళి ఎన్నాళ్ళకి చనిపోయింది? బాధపడకు. 4 months. 1 monthకా? 4 months. 4 monthsకి నీ పెళ్ళైన 4 monthsకి చనిపోయిందా? ఎలారా? హౌజ్లో పడి చనిపోయింది. ఫిట్స్ వచ్చి హౌజ్లో పడి చనిపోయింది. హౌస్ అంటే నీళ్ళకి. మీ ఆయన ఏం చేస్తారు? పెయింటింగ్ పనికి వెళ్ళేవారు. యూరిన్ బంద్ అయింది, ఆపరేషన్ చేయాలని ఉంచారు. కరోనా వల్ల 1 year అయిపోయింది ఆపరేషన్ కోసం. కరోనా వచ్చిందని 1 year దాకా ఇక్కడే ఉన్నారు. 1 year దాటిపోయింది. అయితే క్యాన్సర్ కింద తిరిగిద్దని గాంధీ హాస్పిటల్ ఓపెన్ చేశారంట అక్కడికి. ఇప్పుడు మీ ఆయన హాస్పిటల్లో ఉన్నారు. ఈ మమత హాస్పిటల్లో? గాంధీ హాస్పిటల్ హైదరాబాద్. గాంధీ హాస్పిటల్. అంటే క్యాన్సర్ అటాక్ అయిందా? కాలేదు మేడం. 1 month అయితే వచ్చింది. సంవత్సరం దాటింది కాబట్టి వచ్చింది అంటున్నారు. మీ ఆయన కోసం నేను 35,000 ఇస్తున్నాను. ఎలా ఉంది ఇప్పుడు హెల్త్? మంచిగా ఉంది. ఆపరేషన్ అయిపోయిందా? ఎప్పుడైంది? మొన్న 27వ తారీఖు. 27వ తారీఖున. 23వ తారీఖు మేడం. 23, ఇవాళ 28. అవును మేడం. డిశ్చార్జ్ ఈ రోజే కదా ఇచ్చారు? అవును మేడం. ఓకే. ఏం చెప్పారు డాక్టర్లు? అంటే మళ్ళీ ఆపరేషన్ చేయాలని చెప్పారు మేడం. మళ్ళీ చేయాలి. ఇప్పుడు మరి ఏం చేశారు? ఇప్పుడు మామూలుగా అంటే అంగాన్ని చక్కగా చేశారు మేడం. అంటే మీకు చెప్పవచ్చో చెప్పకూడదు. ఓకే, మీ ప్రాబ్లంకి సగం సొల్యూషన్ అయింది. మళ్ళీ సెకండ్ ఆపరేషన్ ఉంటుంది. అవును మేడం. అంతేనా? డబ్బులు ఏమి తీసుకోరు కదా, ఫ్రీ అనే కదా? అవును, ఆరోగ్యశ్రీ మీద చేశారు. మెడిసిన్స్ ఏమైనా ఇచ్చారా? మెడిసిన్ కొన్ని వాళ్ళ ఆరోగ్య వాళ్ళు ఇచ్చారు మేడం, కొన్ని మేము బయట తీసుకున్నాం. ఓకే ఓకే. తనని గుర్తుపట్టారని అనుకుంటున్నానండి. తన పేరు విజయలక్ష్మి. మనం 2 weeks బ్యాక్ మనం చూసిన విజయలక్ష్మి ఈమె. వాళ్ళ హస్బెండ్ నిన్ననే 23rd ఆపరేషన్ అయింది. ఈరోజు డిశ్చార్జ్ అనమాట. సో హాస్పిటల్ నుంచి జస్ట్ బయటకు వచ్చారు. నేను వాళ్ళని కలిసి ఎలా ఉన్నారు ఏంటి, మీరు చాలామంది అడిగారు కదా తన భర్త గురించి. చాలామంది ప్రేయర్లు కూడా చేశారు, ప్రార్థనలు చేశారు. సో అందుకని ఒకసారి మీకు మళ్ళీ పరిచయం చేస్తే బాగుంటుంది అని నేను తీసుకొచ్చాను మీ ముందుకి. ఓకేనా? సో ఇంకా ఫైనల్గా మళ్ళీ ఏమైనా కొంచెం హెల్ప్ అవుతే బాగుంటుంది అని నేను మళ్ళీ తన దగ్గరికి రావడం జరిగింది. సో మళ్ళీ నా వంతుగా కొంచెం చిన్న సహాయం. మేడం శ్రీదేవి గారికి ఏ విధంగా చెప్పాలో తెలియట్లేదు మేడం. అంటే నాకు మా కుటుంబ సభ్యులు ఇట్లా పెద్ద ఆపరేషన్ అని తెలిసి కూడా కొంచెం ఖర్చు చేద్దని వెనకాడి అంటే కొంచెం తిప్పారు వాళ్ళు కూడా. తర్వాత మా వల్ల కాదని గొడవ పెట్టి కొంచెం సికా చేశారు. ఇక నేనే నా ధైర్యంతో మా అమ్మ వాళ్ళని ఒప్పించుకొని ఇది గాంధీ హాస్పిటల్లో తీసిన తర్వాత గాంధీ హాస్పిటల్ తీసుకెళ్ళాను. తర్వాత మీరు నాకు ఆర్థికంగా కొంచెం సాయం చేశారు. చాలా కృతజ్ఞతలు మేడం. ఎందుకు ఏడుస్తున్నా? మీ ఆయన ఆరోగ్యంగా బాగానే ఉన్నారు ఇప్పుడు, బాధపడకలే. అసలు మీరు చెప్పాలని నాకు ఏడుపు వచ్చింది మేడం. ఎవరు నాకు నా అన్నవాళ్ళు కూడా నా తమ్ముడు కూడా కొంచెం తెచ్చుకోలేము. అంటే సమస్య ఉంది మేడం, కాకపోతే నాకు ఎంత పెద్ద సమస్య నేను ఎప్పుడు వీలుగాలి. మీరు అన్నట్టు కొంచెం ప్రాబ్లమే, కాకపోతే అంత పెద్ద సమస్య కాదనిపించింది మేడం. దానివల్ల నేను కొంచెం ముందు స్టెప్ వేసింది. తర్వాత నాకు ఈ టెస్టులు చేయడం వల్ల కొంచెం నా లోపం అనేది నాకు తెలిసింది. నేను చిన్న ప్రాబ్లం అనుకున్నా, అంటే అంత నేను పుడుతున్నా తిరిగిపెట్టినా, కానీ నాకు అంత పెద్ద సమస్య కాదనిపించింది మేడం. మళ్ళీ ఈ అమ్మాయికి మీ ద్వారా ఎలాంటి కష్టం కలిగించకన్నా చూసుకుంటే చాలు. అది ఓకేనా? సరే అండి, నేను వెళ్ళొస్తానైతే. జాగ్రత్త విజయలక్ష్మి.